ఏంటండి బాబు వీడు ఇలా మాట్లాడుతాను అనుకుంటున్నారా? ఎవరికి భయపడండి. చూడండి, మీరు స్క్రీన్ మీద చూడండి, న్యూస్ మీకు స్క్రీన్ మీద వేస్తాం, స్క్రీన్ మీద న్యూస్ వేస్తాం, అయినా నేను చదువుతానండి. పోస్టర్లపై దుమారం. ఏ పోస్టర్లు? ఇదిగండి మీరు చూస్తున్నారు, ఈ 4 గుర్రాలు. జన్మకైతే హిస్టరీ, చావుకైతే మిస్టరీ. ప్రపంచానికి తెలియని మహాజ్ఞానాన్ని మహానగరమైన ఈ పట్టణంలో పరిచయం చేసే భాగ్యాన్ని ఆ దేవుడు మాకు ఇచ్చినందుకు మేము సంతోషిస్తూ పోస్టర్లు అంటిస్తే ఏమని రాశారో చూడండి. ఈ మీడియా వాళ్ళు, మహానుభావులు వచ్చారా? మీడియా వాళ్ళు ఎవరైనా ఉంటారులేండి, దొంగచాటుకుంటారు వాళ్ళు. పోస్టర్లపై దుమారం. ప్రభాత వార్త విశాఖపట్నం. ఒక మత సంస్థ ప్రచురించిన పోస్టర్లపై ఇప్పుడు దుమారం రేగుతోంది. ఈ నెల 24 నుంచి 28 వరకు నగరంలోని ఆర్కే బీచ్ లో సంచలనాత్మక అఖిల భారత క్రైస్తవ సభలు అని ఒక వర్గం వీళ్ళకి కులం, మతం, వర్గం, ప్రాంతీయ తత్వం ఇలాంటితో కొట్టుకు చచ్చిపోవటం వల్ల తిండి లేదండి వీళ్ళకి. చూసారా ఎలా రేపుతున్నారో వీళ్ళు? ఊరుకున్న ప్రజానీకాన్ని ఈ మీడియా ఎలా రెచ్చగొడుతుందో. వార్తాపత్రిక అండి, వార్తాపత్రిక. కెమెరాలు పట్టుకెళ్ళి ఎవడ తప్పు చేస్తున్నాడో నెక్కి తీయడం కాదు, సమాజానికి అవసరమైన వాస్తవాలను ప్రజానీకానికి తెలియచేయండి. దట్ ఈస్ మీడియా. ఎవడెవడిని చంపాడు, ఎవడు ఎలా చేశాడు, ఎవడి మీద ఏమేద్దాం, అదే మీకు వార్తలంటే? అవేనరా మీకు వార్తలంటే? మీడియా వాళ్ళని అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నాను. ఎనీబడి? వార్తలంటే అవి కావు. సమాజాన్ని చైతన్య పథంలో నడిపించటానికి నీ మీడియాలో మహాజ్ఞానం అంటూ ఉంటే అది చూపించు, మేసం ఉంటే నేర్పించు. ఈ 4 గుర్రాల్లో ఏముందో తెలుసా? NEWS న్యూస్. అది అర్థం కాలేదండి ఆ మీడియా విలేకరికి. నువ్వు రాసిన న్యూస్ కాదు, మేము నీకు చెప్పే న్యూస్ ఇది. విలేకరులు అనుకోగానే 10th క్లాస్ పాస్ అయ్యి కెమెరా కూడా చంకలో తగిలించుకొని చేతికొచ్చినట్టు రాసేకి నాన్న, నువ్వు చాలా కిడ్డువు నా ముందు. ఒకరు చేసిన మంచి పనులు సమాజానికి చెప్పు, నేర్చుకుంటారు. వాస్తవాలను తీసుకెళ్ళు. హత్యలు ఎలా జరిగాయి, మానభంగాలు ఎలా జరిగాయి, దోపిడీలు ఎలా జరిగాయి, ఎందుకు నేర్పిస్తున్నావు? అమాయకులైన ప్రజలకు చూపించి రాసి అశ్లీల చిత్రాలను గోడల మీద అంటించినప్పుడు ఏమైంది నీ మీడియా? చెత్త పాటలతో యువతరాన్ని అడ్డదారిని నడిపిస్తున్నప్పుడు ఏమైంది నీ మీడియా? చెప్పగలవా సమాధానం? నువ్వు కాదు కదా, నీ పత్రిక సంపాదకుడు కూడా చెప్పలేడు. బిజినెస్ ఇదొక వ్యాపారం, నీకు డబ్బు కావాలి. పురుగుల మందు ఉందర్రా, ఎందుకర్రా మీరు డ్రింక్ తాగుతున్నారా? కూల్ డ్రింక్ అందండి మీడియా. ఒకసారి విన్నారా? మీరు చూసారా? పురుగుల మంది అండి, కూల్ డ్రింక్ తాకండి, కూల్ డ్రింక్ తాగొద్దండి, పురుగుల మంది అంటుంది మీడియా. ఒకరోజు ఆ రోజు ఎందుకు చెప్పింది అది వార్త. రెండోసారి ఏముందో తెలుసా? మరో మీడియా దమ్ముందా థమ్సప్ తాగంటుంది. ఈ చాలా ఈ చురకాళ్ళకే ఒక మెగాస్టార్ నిలబెట్టి కంపెనీ వాడు డబ్బుల కోసం లాభాలు సంపాదించాలని ప్రజా ఆరోగ్యంతో ఆడుకుంటుంటే ఆ రోజు నీకు దమ్ము లేదు. ఏం మాట్లాడతారండి వీళ్ళు? ఏం మాట్లాడగలరు పిడి సుందర్రావు ముందు? ఒక వర్గం వారు మహాసభ నిర్వహిస్తున్నారు. అయితే ఈ సభలకు సంబంధించిన పోస్టర్లను ముద్రించి నగరంలో పలు చోట్ల విస్తృతంగా అంటించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ పోస్టర్లో 2 ప్రముఖుల చిత్రాలను ప్రచురించడమే ఈ దుమారానికి కారణమైంది. మరి మీకు చెప్పాలి కదండి నేను ఎక్స్ప్లెనేషన్. వాళ్ళకి ఎందుకు చెప్తాను? వాళ్ళ నా దగ్గరికి వచ్చే చెబుతాను. నా దగ్గరికి రావడానికి వాళ్ళకెంత గుండె ధైర్యం ఉండాలి? రాలకే బొమ్మ వేసుకున్నాడు.
మాకు ఒక 10,000 ఖర్చు లేకుండా ప్రకటన ఇచ్చాడు, సంతోషమేలండి. చూడండి, చదువుతాను. పోస్టర్లపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ల చిత్రాలను ముద్రించారు. ఇది కాంగ్రెస్ లోని ఇతర మతాల నాయకులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఎందుకో ఒక మతానికి చెందిన ప్రచార సభలో తమ నేతల ఫోటోలను వాడడం ఏమిటని వీరు ప్రశ్నిస్తున్నారు. ఎవరినే? ఇంతవరకు నన్ను ఎవరేం అడగలేదు. మరి ఎవరిని అడుగుతున్నారు? ఆకాశవాణిని. సెల్ నంబర్లు ఇచ్చాం చూడండి. ఆ పోస్టర్ల మీద సెల్ నెంబర్లు ఉన్నాయి, ఆ వాల్ రైటింగ్ మీద సెల్ నెంబర్లు ఉన్నాయి, కరపత్రాల మీద సెల్ నెంబర్లు ఉన్నాయి. ఎవరిని ప్రశ్నిస్తున్నావు బిడ్డ? వీరే కాకుండా కాంగ్రెసేతర పార్టీల నేతలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ నాయకుల పోస్టర్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరిని? మిమ్మల్ని పీకేయమన్నారు అందరూ. ఎందుకు వేసామో ఈ అమాయకులకు అర్థం కాలేదండి. ఎందుకు వేసామో తెలుసండి? సోనియా గాంధీ గారు, దిగ్విజయ్ సింగ్ గారు మాకు ఒక ఉత్తరాన్ని రాశారు. వీళ్ళకెవరు రాస్తారు? వీళ్ళ మొహాలకి. వీళ్ళ మొహాలకి ఎవరు రాస్తారంటే భారత కాంగ్రెస్ పార్టీ అధినేత ఉత్తరం రాస్తుందండి. దేనికి రాయాలి నీకు? పదవుల కోసం ఢిల్లీ చుట్టూ గిరికీలు కొట్టే నీకు ఉత్తరం రాసేటంతట వాడవా నువ్వు? నేనెందుకు ఫోటో వేశానో నన్ను అడిగితే నేనే చెబుతాను. అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు, దిగ్విజయ్ సింగ్ గారు మాకు ఉత్తరం రాశారు. మీ సభలు విజయవంతంగా జరగాలని. రాసుకోండి. ఏమండి, ప్రజలు ఎలాంటోలో మీడియా ఎలాంటిదో ఒకసారి మీరు ఆలోచించండి. నాకు ఈ పట్టణంలో చాలా మంది విరోధులు ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. అయినా వాళ్ళంతా నేను ప్రేమిస్తున్నానండి, వాళ్ళందరినీ నేను ప్రేమిస్తున్నాను. నేనేం పట్టించుకోవట్లేదండి. ఎందుకంటే నేను నా పట్టణాన్ని నేను కాపాడుకోవాలి. ఇది నా పట్టణం, నా జన్మస్థలం. నా జన్మస్థలంలో నేను ఎవరో మీకు తెలియదు. ఇంతవరకు నాకు మహానాయకులు ఎవరో తెలుసు, అతిరథ మహారథులు ఎవరో తెలుసు. ఇందాక మీరు క్లిప్పింగ్లో చూసారే, నా మీద పూల కిరీటాన పెట్టిన వారు ఒకనాడు భారతీయ జనతా పార్టీ దేశ అధ్యక్షులు బంగారు లక్ష్మణ గారు. నాకు వాళ్ళు ఏమిరు, నాకు మిత్రులండి. నా మీద కిరీటాన్ని పెట్టింది ఆయనే. ఈ సభలకు ఉత్తరం రాసింది సోనియా గాంధీ గారండి. పార్టీ మనిషిని కాదండి, నేను దేవుని మనిషిని. నేను పార్టీలకు చెందినవాడిని కాదండి. అలా అనుకుంటే సీఎంని అయిపోయేవాడిని ఈ పార్టీకి, ఆంధ్ర రాష్ట్రానికి. పదవుల కోసం ప్రాకులాడే పిచ్చివాడు కాదు పిడి సుందర్రావు. దేవుని యొక్క మహాజ్ఞానాన్ని ప్రపంచానికి. టోనీ బ్లెయిర్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, బ్రిటిష్ ప్రధాని. ఇప్పుడు కూడా సింహగర్జన, ప్రపంచ మేధావులారా కబడ్దార్ అనే సింహగర్జన పుస్తకాన్ని రాశానండి. అక్కడ ఉంది బుక్ స్టాల్లో. మీరు రాసిన ఉత్తరాన్ని మేము జాగ్రత్తగా పాటించగలం అని రాశాడండి టోనీ బ్లెయిర్. అనకాపల్లి ఫ్రెండ్ కాదు నాకు, ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఇండియాలో ఉన్నవాడు కాదు, నాకు ఒక స్టేట్ సీఎం కాదు నాకు రాసింది. రవస్తమించని సామ్రాజ్యాన్ని పరిపాలించగలిగిన ఒకనాటి బ్రిటిష్ ప్రభుత్వపు, ఈనాటి ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక టోనీ బ్లెయిర్, బ్రిటిష్ ప్రధాని. ఆస్ట్రేలియా హవర్డ్స్, ఫ్రాన్స్ జాక్విస్ చెరాక్, వీళ్ళంతా నన్ను మెచ్చుకొని రాసిన ఉత్తరాలండి అవన్నీ. ఆలోచించండి. బైబిల్ గొప్పది, మహాజ్ఞానం అని రాశానండి వాళ్ళకి. ఇండియా నుంచి, మన ఇండియా నుంచి రాశానండి. ప్రియులారా, ఆలోచించండి.